నరేష్ అన్న గారు ఉన్నారు. వాళ్ళు ఈ చరిత్ర గురించి చెప్తారంట, కొద్దిగా విందాం. అండ్ మా దుందియాల శాఖ నుంచి కూడా వచ్చి మేము ఏమేం చేసామో ఆయన ఎంత ఫీలింగ్తో ఉందో ఆయన మాటల్లో మీరేం చెప్తారు? నేను ఈ శాఖ నుంచి వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేని ప్రతి ఒక్క విషయం మేము ఎంజాయ్ చేసాం. అండ్ వారేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని పక్కన పెట్టేసి మేమేమనుకుంటున్నాము అని ముందుకు వెళ్ళిపోయినాం. మంచిగా విజయవంతంగా ఈ ట్రిప్ అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నరేష్ అన్న గారు చెప్పేది అయితే మనం విందాం ఒకసారి. నమస్తే. మేము దుందిగల్ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున కళాశాల విద్యార్థులు స్వయం సేవకులతో శ్రీశైలము విహారయాత్ర వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి రావడం జరిగింది. స్వాతంత్రం ముందు దేశంలోని ఐక్యత లేని కారణంగా దేశంలో డాక్టర్ కేశవరావు బహిరామ్ పంత్ హెడ్గేవార్ 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్వతంత్రం ముందు కోల్పోవడం కారణము ఐక్యత లేని కారణంగా హిందువులు డాక్టర్జీ ప్రారంభించడం జరిగింది సంఘాన్ని. ఒకటి, హిందువులు అందరూ ఏకం కావాలి, కలిసి ఉండాలి, దేశం గురించి ఆలోచన చేయాలి, దేశభక్తి ఉండాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్జీ ప్రారంభించడం జరిగింది. కాబట్టి 100 సంవత్సరాల సందర్భంగా దుందిగల్ శాఖ నుండి కూడా కళాశాల విద్యార్థులందరం కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి భావన ఉండదు, ఎవరి మనస్తత్వాలు ఉండదు. ఇక్కడ ఎవరి కులము ఎవరి మతము ఏమి అడగడం జరగదు. కానీ ఇక్కడ దేశం మొత్తము ఏకతాటికి తీసుకురావడానికి ఉన్న సంస్థ ఏదైతుందో అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ సందర్భంగా మేము దుందిగల్ నుంచి రావడం జరిగింది. చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి మా దుందిగల్ ప్రయాణం బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ.